చేసుకుంది. పెద్దపల్లిలో కూడా కొత్త కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఐజా కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనిపిస్తోంది. సో ఓవరాల్గా వార్డుల ప్రకారం 1258 వార్డులు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 621 వార్డుల్లో అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది వార్డ్స్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది స్పష్టంగా కనిపిస్తోంది. ఓవరాల్గా 90 మున్సిపాలిటీలు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకటే శ్రీకాంత్ గారు, మనం చెప్పుకున్నాం, నేను చెప్పాను కదా 80% ఎక్కడ తగ్గట్లేదు. ఓవరాల్ గా చూసినప్పుడు మొత్తం 7 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు, మొత్తం 123లో ఈజీగా సెంచరీ దాటేటట్టుంది. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వాళ్ళ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ క్లీన్ స్వీప్ ఆహ్వానం కొనసాగుతుంది. అన్నిట్లో కూడా ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ మెజారిటీ కానీ చెప్పుకోదగ్గ వార్డులు కానీ రాలేదు. ఇప్పటికి ఎంత కొల్లుడయ్యారో అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్రధానికనే తెలుసు, రాజధాని ప్రధానికనే తెలుసు. వాళ్ళు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మరి కొన్ని చోట్ల కొత్తగూడెం లాంటి ఏరియాలో సిపిఐ కానీ నాకు నువ్వు, నీకు నేను, నువ్వు నేను అన్నట్టుగా వాళ్ళు ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుని వాళ్ళ అభ్యర్థులను కూడా ఏవేందో కొన్ని ఏరియాల కొత్తగూడెం అయితే శ్రీకాంత్ గారు అభ్యర్థులు నిల్చోబెట్టిన తర్వాత కూడా బీఆర్ఎస్ వాళ్ళు సిపిఐ నిల్చోబెట్టిన తర్వాత కూడా వాళ్ళ తర్వాత ఒక అభ్యర్థులు వాళ్ళు కొంతమంది డ్రాప్ చేసుకున్నారు, వీళ్ళ కొంతమంది డ్రాప్ చేసుకుని వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. ఈ బీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, అదేవిధంగా మరి బీజేపీ కావచ్చు, అంత ప్లాన్ గా చేశారు. ఇంత కుట్రల కుతంత్రాలకు తెరదీసినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 123 స్థానాలలో ఇవాళ సెంచరీకి దగ్గరకు వచ్చింది ఇప్పటి వరకు అందిన రిజల్ట్ ప్రకారం. మరి భవిష్యత్తులో కూడా మాకు కోఆప్షన్ ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు. మరి ఇవన్నీ కూడా చూసుకుంటే 110 ఈజీగా వచ్చినట్టు కనపడుతుంది ఇప్పటి వరకు చూస్తుంటే చాలా స్పష్టంగా. శ్రీకాంత్ గారు అంతే కదా, అనుకున్న దానికి దాటేసుకుని పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ ఆఫీషియో మెంబర్ల ఓట్లు కూడా ఉంటాయండి. మరి అప్పుడు ఇద్దరికి ఎక్కువ వచ్చినప్పుడు తక్కువ, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ తక్కువ వచ్చినా కూడా, అదే విధంగా సమానంగా వచ్చినా కూడా ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదే విధంగా ఎంపీ రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఓటేస్తారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, 1 సెకండ్ ఒక్కసారి భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, కొత్తగూడెం కొంచెం ట్విస్ట్ వచ్చినట్టు కనిపిస్తోంది, సిపిఐ మున్సిపాలిటీని గెలిచినట్టు కనిపిస్తోంది. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఐ థింక్ నవీన్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. శ్రీకాంత్ గారు, కొల్లుడు శ్రీకాంత్ గారు, కొత్తగూడెం నేను చాలా స్పష్టంగా, మాది ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లా, నేను ఖమ్మం మాది. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను ఏదో మన రిపోర్ట్ తీసుకొని చెప్పడం కదా. ఎందుకంటే అక్కడ సిపిఐ గానీ, అదేవిధంగా బీజేపీ గానీ, బీఆర్ఎస్ గానీ ముగ్గురు కొల్లుడు అయిపోయారు. ఎవరు కూడా ఎంత పకడ్బందీ, ఎవరిదో వాళ్ళ అభ్యర్థులు నిల్చోబెట్టిన తర్వాత కూడా కొల్లుడు అయ్యారు వాళ్ళు. అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడ లేదు. వాళ్ళు ఒకరికొకరు అంటే ఒక అభ్యర్థులకు మీరేంటి, కొంతమంది అభ్యర్థులకు మేమేస్తామని వాళ్ళు లాస్ట్ కి అంతకాడికి పోయింది వాళ్ళ పరిస్థితి. ఇక మరి అభ్యర్థులు నిల్చోబెట్టడం ఎందుకో కూడా అర్థం కావట్లేదు. మరి అట్లాంటప్పుడు ఎన్నికల ముందు పొత్తుండేది, ఎన్నికలు అయిపోయి అంటే అభ్యర్థులు అంటే పెట్టక ముందు, పెట్టిన తర్వాత కూడా వీళ్ళు కొల్లుడయ్యారు. సో అంతకాడికి తీసుకెళ్లారు. అంటే అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఉద్దేశంతో కొత్తగూడెంలో ముందుకు వచ్చారు వాళ్ళు. ఇవాళ చాలా ప్రతిష్టాత్మకంగా కొత్తగూడెం డెవలప్ కావాలి కదండి. మరి కొత్తగూడెం కార్పొరేషన్ కొత్తగా ఏర్పడ్డది. మరి కార్పొరేషన్ డెవలప్ కావాలంటే అధికార పార్టీ కూడా డెవలప్ అవుతా, వాళ్ళ ప్రతిపక్షంతో డెవలప్ అవుతా. ఇన్నాళ్ళు అక్కడ ఏం డెవలప్ అయిందని మనం చూసాం కదా. ఇవాళ అది ట్రైబల్ యాక్ట్ 170 యాక్ట్ అమలు ఉన్న ప్రాంతం. ఒక అడ్వకేట్ గా చెప్పాలంటే మరి అక్కడ నిధులు కావాలంటే డబ్బులు యానించి రావాలి. అధికార పార్టీ ఉంటే నిధులు ఆటోమేటిక్ వస్తాయి. వాళ్ళు ఎక్కడికి పోతారు, ఎవరిని అడుగుతారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఒకరికొకరు జనాలు ఇండివిజువల్ చూస్తే ఓట్లు కాంగ్రెస్ కి ఎక్కువ ఉంటాయి, కానీ ముగ్గురు ఒకటైపు ఓట్లు అందరూ ఒకరికొకరు వేసుకోవడం జరిగింది. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అది కూడా. సో ఇప్పుడు ఇవన్నీ మీరు స్పష్టంగా గమనించండి. మొత్తం దాదాపుగా 100 సీట్లు దాటేసుకొని మేము దాన్ని ఇవాళ మున్సిపాలిటీలో, కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోబోతున్నాం, 1-2 మినహాయించితే. అందే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సెంచరీ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 90 స్థానాల్లో పాగా వేసింది 116 మున్సిపాలిటీలకు గాను. సో బీఆర్ఎస్ పార్టీ మొత్తం చూసుకుంటే కనుక వార్డుల విషయానికి వస్తే అఫ్కోర్స్ ఈక్వల్గానే ఉంది. 1200 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటే 600 పైచిలకు ప్లస్లో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తోంది. సో ఎట్లా చూస్తున్నారు ఈ రిజల్ట్స్ని, ఈ ట్రెండ్స్ని ఎట్లా చూస్తున్నారు సత్యం గారు?